హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు కమర్షియల్ వెహికల్ అంటే ఏంటి, అలా కమర్షియల్ వెహికల్లో ఎలాంటి వెహికల్స్ వస్తాయి, అది ఎలా ప్రాసెస్ చేయాలి అనే దాని గురించి ఈరోజు మన ముందున్నారు సునీల్ గారు. దాని గురించి మొత్తం వివరిస్తారు. హాయ్ అండి సునీల్ గారు. హాయ్ వెంకీ గారు. సార్, అసలు కమర్షియల్ వెహికల్ అంటే ఏమిటి? కమర్షియల్ వెహికల్ అంటే ఇప్పుడు మనము ఆ వెహికల్ నుంచి ఏదైతే ఇన్కమ్ జనరేట్ చేస్తామో, లైక్ హెవీ వెహికల్స్ అండి, లైక్ టిప్పర్ కానివ్వండి, లారియర్ కానివ్వండి, బుల్డోజర్స్ కానివ్వండి, లేకపోతే రోడ్ రోలర్స్ కానివ్వండి, కన్స్ట్రక్షన్ మెటీరియల్ మెషినరీస్ కానివ్వండి, లేకపోతే ఇవన్నీ కొద్దిగా కమర్షియల్ కింద వస్తాయండి. ఓకే. వీటిని కమర్షియల్ వెహికల్స్ కింద కన్సిడర్ చేస్తాము. ఇందులో మనం కమర్షియల్ లోన్స్ చేస్తామండి. ఓకే అండి. అసలు కమర్షియల్ వెహికల్లో ఎటువంటి వెహికల్స్ వస్తాయి కమర్షియల్ వెహికల్ కింద? కమర్షియల్ వెహికల్ కింద ఇప్పుడు మీరు చూశారనుకోండి, టిప్పర్స్, యా ఇసుక లారీలు కానివ్వండి, టిప్పర్స్ కానివ్వండి, యా లేకపోతే మన వేయింగ్ మిషన్స్, క్రెయిన్స్ ఉంటాయి. ఆ క్రెయిన్స్ తీసుకుపోయి ఇప్పుడు మీరు ఒక క్రషింగ్ మిషన్స్ అంటారు వాటిని. ఓకే. క్రషింగ్ మిషన్స్ కానివ్వండి, లేకపోతే ఒక పెద్ద వెహికల్స్ వచ్చి బుల్డోజర్స్ ఉంటాయి, బుల్డోజర్స్ ఉంటాయి, ప్లస్ రోడ్స్ వేసే రోలర్స్ ఉంటాయి, ప్లస్ మన ఏదేమంటారు బస్సెస్ వస్తాయి, స్కూల్ బస్సెస్ వస్తాయి, స్కూల్ వ్యాన్స్ వస్తాయి. మోర్ దెన్ 10 సీటర్ ఏదైనా సరే కమర్షియల్ వెహికల్ కింద వస్తుందండి. అండ్ మీరు ఎక్కువ ఇది చూసుకుంటే, ఇది మన హైవే చూసుకుంటే, మీకు హైవేలో మీకు డాంబర్ పోసే వెహికల్ కూడా ఉంటుంది. అది కూడా వాటిని కూడా కమర్షియల్ వెహికల్స్ కింద వస్తాయి. ఇవన్నీ ప్యాటర్న్స్ అన్నీ వచ్చే వెహికల్స్ ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ ప్యాటర్న్స్లో వచ్చే వెహికల్స్ అన్ని కమర్షియల్ లోన్స్ కింద వస్తాయి, కమర్షియల్ వెహికల్ కింద వస్తాయి. వీటికి లోన్స్ మనం ప్రొవైడ్ చేస్తామండి. ఓకే. అసలు ఈ కమర్షియల్ వెహికల్ అంటే, కమర్షియల్ వెహికల్లో ఎటువంటి డాక్యుమెంట్స్ కావాలి, అది దాని ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్, కమర్షియల్ వెహికల్లో మెయిన్ రెండండి. మెయిన్ కేవైసీ తీసుకుంటామండి, బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకుంటాము, ప్లస్ ఆయనకి హెవీ వెహికల్ లైసెన్స్ అంటూ ఒకటి ఉండాలి. ఓకే. ఎవరికైతే మనం ఇస్తున్నామో కస్టమర్కి, లేదా వాళ్ళ వైఫ్ పేరు మీద, కొంతమంది ఏమంటారంటే మా వైఫ్ పేరు మీద తీసుకుంటారండి, నాకే ఉంది అని చెప్పి కో అప్లికెంట్కి తీసుకుని ఆయన హెవీ వెహికల్ లైసెన్స్ అటాచ్ చేస్తాము. సో ఇది మినిమం డాక్యుమెంట్స్ మనం చూస్తామండి. వెరిఫై అయిన తర్వాత అవి లోన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు హెవీ లైసెన్స్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ లారీస్ ఉంటాయి, 10 టైర్ లారీ అంటారు, 14 టైర్స్ లారీ అంటారు, 16 టైర్ లారీ అంటారు. అవి హెవీ వెహికల్స్ కాబట్టి హెవీ అనే లైసెన్స్ అనేది ఉండాలి. సో ఇప్పుడు మీరు అనేది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్న చిన్న టాటా ఏసీస్ అని, లేదంటే బొలారోలో చిన్న చిన్న బొలారోలు వాటికి కూడా హెవీ లైసెన్స్ అనేది ఉండాలా, అవసరం లేదండి? దానికి అవసరం లేదండి. దానికి నార్మల్ మోటార్ లైసెన్స్, 4-వీలర్ లైసెన్స్ ఉండాలి. ఓకే. అండ్ గుడ్స్ క్యారియర్ లైసెన్స్ అని ఉంటుంది. ఓకే. అందులోనే గుడ్స్ క్యారియర్ మీరు లైసెన్స్ చిన్న చిన్న గూడ్స్ సిటీలలో. అవునండి, గుడ్స్ క్యారియర్ ఏదైతే గుడ్స్ క్యారియర్ అనే లైసెన్స్ ఉంటుందో అది మెన్షన్ చేసి ఉంటుంది. మనం మీరు లైసెన్స్కి వెళ్ళినప్పుడు అందులో 4-వీలర్ లైట్ వెహికల్ అని ఉంటుంది, గుడ్స్ క్యారియర్ అని ఉంటుంది, హెవీ వెహికల్ అని ఉంటుంది, లేకపోతే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ లైసెన్స్ అని ఉంటుంది. ఈ యొక్క ప్యాటర్న్స్ ఉంటాయండి. అది సెలెక్ట్ చేసుకోవాలి. ఆ సెలెక్షన్స్ దాన్ని బట్టే వాళ్ళకి లైసెన్స్ ఇస్తారు. మీరు లైసెన్స్లో చూసుకుంటే వెనకాల రాసి ఉంటుంది క్లియర్గా, లైట్ వెహికల్లా, హెవీ వెహికల్లా, లేకపోతే గుడ్స్ క్యారింగ్ వెహికల్లా అన్నది మీకు క్లియర్గా రాసి ఉంటుంది. ఆ లైసెన్స్ మనం బేస్ చేసుకుని అది వ్యాలిడిటీని చూసుకుని మనం ప్రొవైడ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నారు, ఇప్పుడు అంటే చాలామంది కొన్ని లోన్స్కి వెళ్ళినప్పుడు ఇన్కమ్ ప్రూఫ్స్ కానీ అలాంటివి తీసుకొని లోన్స్ ఇస్తా అంటారు. ఇప్పుడు మీరు కమర్షియల్ వెహికల్లో నాకు ఎటువంటి ప్రూఫ్స్ అవసరం లేదు, ఒక కేవైసీ అను బ్యాంక్ స్టేట్మెంట్ ఇస్తే సరిపోయిందండి, అట్లా మీరు ఏ పర్పస్ మీద చూసుకొని మీరు అది లోన్? మనము యాక్చువల్గా ఏంటంటే అండి, ఇప్పుడు ఎవరైతే లోన్కి వస్తున్నారో ఓకే మీరు వాళ్ళని అనలైజ్ చేస్తామండి. ఓకే. ఎలా అనలైజ్ చేస్తామంటే, మీరు ఇంతకుముందు ఆల్రెడీ మీరు చేసి ఉన్నారు కదా, డ్రైవ్ చేసి ఉంటారు కదా, మీ ఇప్పుడు వెహికల్ తీసుకుని ఎక్కడ ఎంగేజ్ చేస్తున్నారు, ఓకే, ఎక్కడ ఎంగేజ్ చేస్తున్నారు, కన్స్ట్రక్షన్ కంపెనీలో ఎంగేజ్ చేస్తున్నారు. అవును, ఏదైనా కన్స్ట్రక్షన్ కంపెనీలో పెడుతున్నారా, లేదా ఏదైనా గవర్నమెంట్ బాడీస్లో పెడుతున్నారా, లేకపోతే ఎక్కడ మీరు యూటిలైజ్ చేస్తున్నారా అనేది ఒకటి
డిక్లరేషన్ తీసుకుంటాము. ఆ డిక్లరేషన్ బట్టి మనం ముందుకెళ్తామండి. అంటే ఇప్పుడు మీరు చెప్పిన విధంగా అంటే ఇప్పుడు ఈ రోజుకి దాన్ని ఎక్కడ యూజ్ చేస్తారు, ఏ పనికి యూజ్ చేస్తారు, రోజుకి ఎంత మీరు సంపాదించగలుగుతారు, ఈఎంఐ ఎంత అవుతుంది, దానికి సంబంధించి మీరు రోజు వాళ్ళ ఇన్కమ్ అనేది అనలైజ్. ఇప్పుడు మన వెహికల్ ఇచ్చిన తర్వాత ఆ వెహికల్ మీద ఆయన ఇన్కమ్ ఎంత ఎలా జనరేట్ చేస్తున్నాడు అనేది ఆయనకు అవగాహన ఉందా లేదా, ఆయన ఇచ్చే క్యాల్కులేషన్ కరెక్టా కాదా, ఆయన మాట్లాడేది ఓవర్ కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నారా, ఎథిటికల్గా మాట్లాడుతున్నారా అన్నది ఒకటి జడ్జిమెంట్ ఉంటుందండి. ఆ పర్సనల్ డిస్కషన్లో మన క్రెడిట్ వాళ్ళు డెసిషన్ తీసుకునే ముందు ఒకసారి అది మీరు అన్నట్టు మంత్లీ ఎంత సంపాదిస్తారు, రోజుకి ఎంత వస్తుంది, మంత్లీ ఎంత వస్తుంది, వీళ్ళు ఈఎంఐ ఎంత ఉంది, సో దాన్ని డిసైడ్ చేసుకొని క్యాలిక్యులేట్ చేసుకొని ఈయనకు వెహికల్ ఇవ్వాలా వద్దనే దాన్ని నుంచి మీరు ఫర్దర్గా మూవ్ అవుతుంటారు. ఓకే. ఇప్పుడు కమర్షియల్ వెహికల్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు ఎక్స్పీరియన్స్ ఒక వెహికల్ ఉందండి, మళ్ళీ ఇంకో వెహికల్ కోసం వచ్చారనుకోండి, అప్పుడు మీరు దాన్ని ఏమైనా చేస్తారా? యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక వెహికల్ తీసుకుని ఉన్నారు ఆల్రెడీ, 1 year వరకు అయితే మనము ఆయనకి రీపేమెంట్ చూసిన తర్వాత 1 year వరకు లాకిన్ పీరియడ్ ఉంటుందండి. ఆ 1 year లాకిన్ పీరియడ్ చూసిన తర్వాత ఆయన వాల్యుబుల్గా కడుతున్నాడు, ఇన్ టైం రెస్పెక్ట్ చేస్తున్నాడు, అండ్ సంపాదన కూడా ఇంతకు ముందు కంటే బ్యాంక్ స్టేట్మెంట్కి పెరిగింది అన్న ఒక అవగాహనకు వస్తే నెక్స్ట్ వెహికల్ గురించి అని మనము ఫండింగ్ చేయగలుగుతాం. అనేది ఏంటంటే మినిమం 1 year ఒక ఇంతకుముందు ప్రీవియస్లో ఉన్న వెహికల్ 1 year కంప్లీట్ అయిపోయి ఉంటే మీరు ఇంకో సెకండ్ వెహికల్ ఇవ్వడం జరుగుతుంది. అంతేగాని 1 year బిలో ఉంటే మాత్రం వెహికల్ అనేది ఇవ్వడానికి ఛాన్స్ లేదు. అంటే ఇప్పుడు ఆయన రిక్వైర్మెంట్ ఉన్నా కూడా ఇప్పుడు ఒక మనిషి ఒక బండి నడిపించగలుగుతాడు, 2 బండ్లు నడిపించగలడు అట్ ఏ టైం. సో ఆయన ఫస్ట్ వెహికల్ నడిపిస్తున్నాడు, ఇన్కమ్ జనరేట్ చేసినాడు కాబట్టి సెకండ్ వెహికల్ కూడా అతను జాగ్రత్తగా చూసుకుంటాడనే గైడ్ లైన్స్ ప్రకారంగా మనం ముందుకెళ్తామండి. అది 1 year లాకిన్ పీరియడ్ అండి. ఓకే. ఇప్పుడు ఈ కమర్షియల్ వెహికల్లోనే అంటే నా డౌట్ ఏంటంటే ఇప్పుడు కమర్షియల్ వెహికల్ అంటే వెహికల్స్ కింద వచ్చాయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద పెద్ద కంపెనీలు ఉంటాయి, ఇప్పుడు ఆ కంపెనీలో పెద్ద పెద్ద మిషన్స్ వస్తాయి, అంటే ఏదైనా ఒక ఇనుప కడ్డీలు కట్ చేసేవి కానీ ఏదైనా అలాంటివి కూడా దీని కింద అవుతాయా? సపరేట్ కింద అది సపరేట్, అది మళ్ళీ సపరేట్. కమర్షియల్ వెహికల్ అంటే కమర్షియల్ వెహికల్స్ వరకే వస్తుంది, అంటే మూవబుల్ ఉండాలి అండ్ మూవబుల్ ఉండి అది ట్రాన్స్పోర్టేషన్ పని చేయాలి, అంటే గుడ్స్ క్యారింగ్ పని చేయాలి. దాన్ని మనం కమర్షియల్ వెహికల్ గూడ్స్ ఒక ట్రాన్స్ఫర్ అటు నుంచి ట్రాన్స్ఫర్ చేయడం పని చేసే వరకే కమర్షియల్ వెహికల్ కింద వస్తాయి, వీటి వరకే తీసుకుంటాం. అవునండి. సో అప్పుడు కమర్షియల్ వెహికల్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు? కమర్షియల్ వెహికల్ అనేది చాలా వ్యాస్ట్ అండి, ఎందుకంటే ఇప్పుడు మీరు డ్యామ్స్ చూస్తుంటారు, డ్యామ్స్ దగ్గర వర్క్ నడుస్తుంటుంది. ఎందుకంటే ఒక లోడ్ తీసుకుపోవాలన్నా ఒక క్వారీ చూస్తారు, ఒక క్వారీ చూసినారనుకోండి, దాని లోపలికి వెళ్ళి మెటీరియల్ తీసుకురావాలన్నా అది ఎంతమంది లేబర్ పెట్టినా అవ్వదండి. సో ఇట్లాంటి ఏదైతే హెవీ వెహికల్స్ ఉన్నాయో, ఏదైతే కమర్షియల్ వెహికల్స్ ఉన్నాయో వాటిని యూజ్ చేస్తారు. అవి తీసుకుని పోవడం కానివ్వండి, ఆ మెటీరియల్ తీసుకుని వచ్చి డంప్ యార్డ్లో వేయడం కానివ్వండి, ఆ మెటీరియల్ మళ్ళీ వేరే ఒక మెటీరియల్ ఒక చోట నుంచి ఒకటికి మూవ్ అవ్వడానికి ట్రాన్స్పోర్ట్ చేయడానికి కానివ్వండి, లేకపోతే ఒక స్టేట్ నుంచి ఒక స్టేట్కి ఏదైనా మెటీరియల్ సప్లై చేయడానికి కానివ్వండి, లేదా ఇప్పుడు ఇసుకలు కానివ్వండి, ఇటుక కానివ్వండి, ఈ కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ కానివ్వండి, లేకపోతే ఏదైనా ఇంజనీరింగ్ మెటీరియల్స్ కానీ ట్రాన్స్పోర్టేషన్కి ఏదైతే హెవీగా ఉంటుందో కమర్షియల్గా తీసుకుపోవడానికి దాన్ని మనం ఈ వెహికల్స్ అక్కడ ఉపయోగమవుతాయండి. ఓకే. ఇప్పుడు మీరు బుల్డోజర్ తీసుకున్నారనుకోండి, ఎక్కడైతే రోడ్స్ వేస్తుంటారు, రోడ్స్ వేసేటప్పుడు లెవెలింగ్కి కానివ్వండి, మళ్ళీ దీనికి ఏమైనా అడ్డం వస్తే అవన్నీ తీయడానికి కానివ్వండి వాటికి యూజ్ చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మిక్చర్ చూసారండి, ఇవాళ రేపు ఇంతకుముందు సిమెంట్ మన రోడ్డు మీద కన్స్ట్రక్షన్ జరుగుతుందంటే రోడ్డు మీద వేసి చేసేవారు, ఇప్పుడు అంత ఫెసిలిటీ లేదండి. వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే డైరెక్ట్ మిక్చర్ తీసుకుంటున్నారు. ఆ మిక్చర్లో ఏంటంటే ఆల్రెడీ సిమెంట్ కంపెనీ నుంచే కంకరు, ఇసుక, సిమెంట్ ఒకసారి మిక్చర్ అయ్యి డైరెక్ట్గా పైప్ పెట్టేసి స్లాబ్ వేయడం జరుగుతుంది. సో ఇట్లాంటి వాటికి ఏదైతే ఉన్నదో ఇవన్నీ యూజ్ అవుతాయండి. అదే ఇప్పుడు మీరు విలేజెస్లో చూశారనుకోండి, విలేజెస్లో కూడా లారీ డ్రైవర్స్ ఉంటారు, లారీ పర్చేజ్ చేసుకునే వాళ్ళు ఉంటారు. కానీ వాళ్ళు ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ ఎక్కడ ఎక్కువ అవుతుంటుందో వాళ్ళు అక్కడ మూవ్ అయితేనే ఉంటారు. మీరు చూస్తుంటారు రోడ్డు మీద ఒక స్టేట్ బండి ఇంకొక స్టేట్లో కనిపించడం అవన్నీ జరుగుతుంది. ఎగ్జాంపుల్ ఇది కూడా ఉందండి, ఏదైతే బొగ్గు గనులు అక్కడ కూడా లారీ. అవునండి. ఇప్పుడు ఎక్కడైతే ఇప్పుడు
రైల్వే ట్రాక్ అనేది ఒక లెవెల్ వరకే తీసుకెళ్తారు. తీసుకెళ్తారు. ఆ ట్రాక్ అవతల నుంచి మళ్ళీ మెటీరియల్ రావాలంటే ఈ హెవీ వెహికల్స్ అనేది మనం కమర్షియల్ యూజ్ వెహికల్సే యూజ్ అవుతాయి. చేయాలి. సో ఇవన్నీ ఏదైతే ఉన్నాయో లైక్ క్రషెస్ కానివ్వండి, ఆ క్రషెస్ దగ్గర నుంచి మనకి స్టోన్ పికప్ కానివ్వండి, అన్నీ అక్కడికి వెళ్ళి మనం వస్తాయి. చూస్తూ ఉంటాం సిటీలో కూడా కొన్ని హెవీ వెహికల్స్ అనేది లోనకి రానికుండా అవునండి, హెవీ వెహికల్స్ ఇప్పుడు హెవీ వెహికల్స్ సిటీల్లో ఒక టైమింగ్ పెట్టారండి. లేట్ నైట్స్ ఓన్లీ వస్తాయి 10:30 నుంచి 10 నుంచి అనుకుంటా 10 నుంచి తెల్లారుజామున 6 వరకే ఉన్నది ఆ హెవీ వెహికల్స్ అనే ట్రాన్స్పోర్టేషన్. ఎందుకంటే ట్రాఫిక్ కంట్రోల్ గురించి అండి. అందుకేనండి మన ఓఆర్ఆర్ భాగ్యనగరానికి ఓఆర్ఆర్ అనేది కాన్సెప్ట్ వచ్చింది. ఇప్పుడు ప్రతి లొకేషన్స్లో కూడా ఇప్పుడు విజయవాడలో కూడా మనకి ఓఆర్ఆర్ అనేది ఒకటి కాన్సెప్ట్ తీసుకుని వస్తున్నారు. ఎందుకంటే సిటీ లోపలికి హెవీ వెహికల్స్ పోకుండా రోడ్స్ ఏమైనా డ్యామేజ్ కాకుండా ముందు జాగ్రత్తగా చేయడం జరుగుతుందండి.